గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన జీవితంలో ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే మనలో తెలియని గర్వం వచ్చేస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మనం చదువులో చాలా ఉన్నత స్థానంలో ఉన్నామని ఎవరైనా పొగిడారనుకోండి, నువ్వు బాగా చదువుతావు, నీకంటే మించిన వారు లేరంటే మనలో గర్వం మొదలవుతూ ఉంటుంది. మీ అంత ధనవంతులు ఎవరు లేరు అని ఎవరైనా అంటే మనం పొంగిపోతాము, గర్వం మొదలవుతుంది. నీ అంత జ్ఞానవంతులు ఎవరు లేరు అంటే మనం పొంగిపోతాము, గర్వము మొదలవుతుంది. నీ అంత అందంగా ఎవరు లేరు అంటే చాలా ఉప్పొంగిపోతాము, గర్వం మొదలవుతుంది. నీలాగా దేవుని యందు భయభక్తులు ఎవ్వరికీ లేవు అని ఎవరైనా అంటే పొంగిపోతాము, గర్వం మొదలవుతుంది కదా. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది అని వాక్యం చెప్తా ఉంది. గర్వం మొదలవుతే ఇంకా మన జీవితం పతనానికి మొదలైంది, లేకుంటే నాశనం మొదలైంది మన లైఫ్లో అని అనుకోవాలి. పొగడము తప్పు కాదు. మనం చేసిన పనులను ఎవరైనా పొగుడుతూ ఉన్నారంటే, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారంటే తప్పేం కాదు. కానీ దానికి మనము గర్వించకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు అది ఇచ్చిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గిఫ్ట్ని చూసి మురిసిపోవడం కాదు. ఆ గిఫ్ట్ని చూసి చూసావా నేను కాబట్టి ఇలా ఉన్నాను, నాకంటే ఇంకెవరూ లేరు అని గర్వించడం కాదు. కానీ నీకు ఆ గిఫ్ట్ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. అవునయ్యా, ఈరోజు ఇంత గొప్ప స్థానంలో నేను ఉన్నానంటే అది కేవలం నీ కృప తండ్రి. ఇది నా వల్ల కాదయ్యా, నేను చేసుకుంది కాదు తండ్రి, నువ్వు ఇచ్చింది అనే గుణము మనలో ఉండాలండి. అంతేగాని ఇదేదో నేను సంపాదించేసుకున్నాను, నన్ను అందరు పొగిడేస్తున్నారు, నాకంటే గొప్పవారు లేరని గర్విస్తే దేవుడు ఏ స్థితికి వెళ్ళి మనం ఎదిగామో అదే స్థితికి తిరిగి తీసుకొని వెళ్ళగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజుని ఒక స్త్రీ పొగుడుతా ఉంది. ఆమె ఎవరంటే షేబా దేశపు రాణి. ఆమె సొలొమోన్ని కలవడానికి వచ్చినప్పుడు ఆమె అంటా ఉంది, నువ్వు చాలా గొప్పోడువయ్యా, నీ అంత జ్ఞానం ఇంకెవరికి లేదు. ఒక మాట అంటా ఉంది, 2వ దినవృత్తాంతములు 9:7, నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు, నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. ఏమంటా ఉందంటే, నీ సేవకులు ఎవరైతే నీ జ్ఞానపు మాటలు వింటా ఉన్నారో వాళ్ళు ఎంత అదృష్టవంతులయ్యా, వాళ్ళు ఎంత లక్కీ పీపుల్, నువ్వు ఎంత గొప్ప జ్ఞానివి అని ఆమె ఆయనను పొగుడుతూ ఉంది. బహుశా ఈ పొగడ్తలే రాను రాను సొలొమోను మహారాజులో గర్వాన్ని తీసుకొని వచ్చాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే, గర్వంతో నా అంత జ్ఞాని ఇంకెవరు లేరని ఆ గర్వముతో ఆయన దేవుని ఎరగని స్త్రీలతో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఆయనను దేవుని నుండి దూరంగా లాక్కొని వెళ్ళిపోయారు. జీవితం పతనం అయిపోయింది. దేవుడు ఆయనను విడిచిపెట్టేశాడు. ఎంత గొప్పగా సొలొమోను ఆశీర్వదింపబడ్డాడో చివరికి ఎంతో హీన స్థితికి ఆయన దిగజారిపోయాడు. కారణం ఏంటంటే ఈ పొగడ్తలు ఆయనలో గర్వాన్ని తీసుకొని వచ్చాయి. నువ్వు కూడా పొగిడితే గర్విస్తూ ఉన్నావా? గర్వం వచ్చేస్తూ ఉందా? నో అండి. సొలొమోను దేవుడిచ్చిన గిఫ్ట్ జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానం అది. ఆ గిఫ్ట్ని చూస్తూ మురిసిపోయాడు, గిఫ్ట్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఈరోజు మనం అలా ఉండకూడదు. ఏ గిఫ్ట్ నువ్వు పొందుకున్నా, ఎంత గొప్ప బహుమానము నీకు దేవుడిచ్చినా అది ఇచ్చిన దేవుణ్ణి ఘనపరచాలా కానీ గర్వించకూడదు అని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. సో ఎవరైనా పొగిడినప్పుడు ఆ పొగడ్తలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం, ఆయనకు ఘనత చెల్లిద్దాం. ఇదంతా నీవిచ్చినదే అయ్యా అని ఆయనకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దాం. దేవుడి వాక్యంను మనందరి వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.